మాకు పిలిస్తే పలుకుతాడు. నా పేరు సత్యభామ. మాది కరీంనగర్ పెద్దపల్లి డిస్టిక్ మంథేని, కానీ ఇక్కడ హైదరాబాద్లో 50 ఏళ్ల నుంచి సెటిల్డ్. 50 ఏళ్ల నుండి నాకు సాయిబాబా అంటే ప్రత్యక్షం అండి. ఏది అనుకున్నా కొన్ని పరీక్షలు పెడతాడనుకోండి, కానీ అన్నిట్లలో నెగ్గిస్తాడు. మొన్న కూడా నాకు కిడ్నీ, ఇప్పుడు ఒక 1 మంత్ అయింది కిడ్నీ ఆపరేషన్. బతుకుతానో పోతానో అనుకున్నాం. అలాంటప్పుడు ఆ డాక్టర్, ఆపరేషన్ చేసే డాక్టర్ నాకు సాయిబాబాలాగానే కనబడ్డాడు నిలబడి. ఆయనతో చెప్పాను నేను, మీరు నాకు బాబాలాగా కనబడ్డారు అంటే ఆయనే నాకు దండం పెడుతున్నాడు. అమ్మా అంత పెంచకండి నన్ను అని, మీకేం కాదు అని చెప్పాడు. ఒక కిడ్నీ తీసేశారు, కానీ మంచిగా ఉన్నా నేను. తెల్లవారి నుంచే వంట చేసుకొని తిన్నా. ఇంటికి వచ్చి 3 రోజులకు డిశ్చార్జ్ చేశారు. మా కోడలు ఈమె, మా కోడలకు వాళ్ళ నాన్నగారు చనిపోయినారు ఆ రోజే. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది పాపం. 3వ రోజు నుంచి నేను వంట చేసుకొని తిన్నా. అన్ని పనులు చేసుకోండి అని డాక్టర్ చెప్పారు. నాకు అన్ని పనులు చేసుకుంటున్నా. ఇటువంటివి ఎన్నో పరీక్షలు అండి. నా మన్మలకు, మనమరాళ్లకు మునిమన్మలు పుట్టారు నాకు. ఇప్పుడు 75 సంవత్సరాలు నాకు. కానీ అందరినీ కాపాడుతాడు ఆయన. కొన్ని పరీక్షలు పెడతాడు, నేను చెప్పుకోగానే ఏడవంగానే అయిపోయాను. మళ్ళా అన్ని సక్రమంగా ఇచ్చేస్తాడండి. బాబా అంటే బాగా నాకు వేరే నామమే లేదండి. నాకు సాయిరామ్ 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 అదే నామం నా నోట్లో. ఎప్పటికి కూడా బయట తిరుగుతున్నా, తింటున్నా, ఎవరికి చెప్పా కానీ నేను బాబానే దీవిస్తాను. ఎవరు దండం పెట్టా కానీ సాయిరామ్ అనేది దండం దీవిస్తాను నేను. ఆ బాబా తప్పకుండా చాలా మనకందరికీ, నమ్ముకున్న వాళ్ళకి మాత్రం మన చేయి పట్టుకుంటున్నాడంటే విడిచిపెట్టాడండి. అంత మంచి బాబా, కలియుగ దైవం మనకు బాబా. చాలా ఇష్టం నాకైతే. ఇక బాబా అంటే ఇప్పుడు బొట్టు దగ్గర నుంచి పొద్దున్నే స్నానం చేస్తూనే పెట్టుకుంటా. మళ్ళీ ఎక్కడ నొప్పులున్నా అక్కడ పెట్టుకుంటే ఆ బాబా బూదితోటే నాకు తగ్గిపోతున్నాయి. ఏ నొప్పి అయినా తగ్గిపోతాయి. మొన్న 2 మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా ఒకటే రోజు. 6 నెలలు అయింది. అది చేయించుకోగానే ఈ కిడ్నీది ఏదో ప్రాబ్లం వచ్చింది. అదైతే 20 రోజులకి కట్టె లేకుండా నడిచేసా. వాకర్ కట్టె లేకుండా నడిచా. ఆయనే బాబానే. అన్నిటికీ ఆయన విభూతి రాస్తా అయిపోయి అన్నిటికీ ఆయనే తగ్గిస్తాడండి. అటువంటి దైవం లేడండి. అమ్మ మిమ్మల్ని నొప్పించాలని కాదు, కానీ ఇంత నమ్ముకుంటున్నాం మనం బాబాని. సో ఇవాళ ఫస్ట్ రోజు మనం బాబా దర్శనంతో కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం. అంత నమ్ముకున్న బాబాని, అసలు బాబా దేవుడు కాదు, అసలు అది గుడే కాదు, బాబాని మొక్కే వాళ్ళు హిందువులే కాదని మాధవిలత సినీ నటి అన్నది. సో నా మాటలు వింటుంటే ఏమనిపించింది అసలు? చాలా కోపం వస్తుంది నాకు ఎవరైనా అట్లా అంటే. ఒక ఆటో వాడు అన్నాడు, ఆ బాబా ఆటోలో పోతున్న బాబా గురించి వచ్చి, కొడుక ప్రసాదం ఇవ్వాలా నీకు అని అడిగాను. అంటే నేను బాబాని నమ్మమ్మా, బాబాని ఎందుకు నమ్ముతున్నావు అన్నాడు. ఆ భగవంతుడు నేను చూసుకుంటాడు, నేను చల్లగా చూడాలి, ఆ బాబా చూస్తాడు నేను చల్లగా. ఆయన నన్నాళ్ళను కూడా పాడు చేయడు ఆయన బాబా. నన్ను తిట్టారు అని చేయడు, వీళ్ళని ఎట్లా బాగు చేయాలి అని చూస్తాడు. అంతేగాని బాబా అటువంటి బాబా మాటలు వినకూడదండి మనం. నేను వినకూడదు, వినలేను నేను. మంచిది కొడుక, నీకు పర్వాలేదు ప్రసాదం తీసుకోకుంటే మానే, కానీ ఈసారి అట్లా మాట్లాడక అయిపోయాయని చెప్పా. వెళ్ళిపోయినా ఆటో దిగి. ఆటో అయినా అంతే, మీ ఒక్కరితో మాట్లాడాడో చెప్పేశారు, కానీ ఒక సినీ నటిగా ఉండి అమ్మాయి అట్లా మాట్లాడడం. ఆ భగవంతుడు బాబా ఏం చేస్తాడు? నన్ను తిట్టారు అని వాళ్ళకి ఏమో అన్యాయం చేయడు, పాపం చేయడు ఆయన. వాళ్ళకు కూడా ఎట్లా అయినా మార్పు తెచ్చి వాళ్ళల్లో కూడా చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళే చెప్తారు మళ్ళీ, అయ్యో మేము ఇట్లా చేసాము అని. అంతేగాని వాళ్ళు బాగుపడరు అని కూడా మనం అనకూడదు. మనం ఎందుకంటాం బాబా ఆనంది, మనం ఎందుకంటాం? బాబా భక్తులుగా బాధ అనిపిస్తుంది, వినలేం మనం. అంతేగాని ఆ భగవంతుడి దయ నిజంగా బాబా ఉన్నాడండి, మన వెంటనే ఉంటాడు. నేనైతే దిష్టాంతరంగా చెప్తాను. మనమడైతే ఒక మనమడు పుట్టాడు బతకడు అని చెప్పారు. అయిపోయి ఎట్లా వస్తుంటే ఇట్లా నిలబడ్డ బాబా ఒక ఫోటో కనబడ్డది హాస్పిటల్లో. పోయేటప్పుడు కనబడలేదు, మరి వచ్చేటప్పుడు ఈ ఫోటో ఎక్కడిది అనుకున్నా. ఆయన కాళ్ళకు తలకు కొట్టుకొని, ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పా. ఒక విధంగా నీ సత్యం ఉంటే 13వ నాడు నా కొడుకును షిరిడీకి పంపిస్తా అని చెప్పా. నిన్న మా అల్లుడు ఇట్లాగే అన్నాడు, మీరు లంచం ఇస్తారా బాబాకు అని. అన్నిటికీ కానికలు వేస్తుంటాను నేను, అన్నిటికీ, చిన్నదానికి పెద్దదానికి. ఆయనకు పట్టదు, ఆయన ఏం చేస్తాడు, అన్నీ పంచిపెట్టేవాడు. మన తృప్తి మనకు వ్యాధికి జ్ఞాపకార్థం. బాబాకు మనము మన పని చేశాడు అని జ్ఞాపకం కోసం ఆయనకు కావాలనా, ఆయనకెందుకు? కానీ అట్లాంటి వాడు నా మనవాడు మంచిగా అయినాడు. ఇప్పుడైతే ఇంజనీర్ చదువుతున్నాడు, ఇంత ఎత్తుతో ఇంత పొడుతో ఉన్నాడు.
అంత అన్నీ ఎన్నోనండి ఈ దృష్టాంతరాలు. మాకు బోరింగ్లో అయితే నీళ్లు పడలేదు. చెప్తేనే అది రోజు ఒకటి ఉంటుందంటే అండి. బాబా గురించి చెప్పలేను నేను. నీళ్లు పడవన్నారు, 700 ఫీట్లు పోయింది, నీళ్లు పడవని చెప్పారు. పోనీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోదామనుకున్నా. బాబా ఫోటో ముందరికి పోయి ఏడ్చా. పిల్లలు ఇల్లు కట్టుకుందామని బోరింగ్ వేస్తే నీళ్లు పడలేదు, మాది ఇక్కడే పంజగుట్టలోనే మా ఇల్లు, ఎందుకు ఇట్లా చేసావు అని అడిగా. అయినాక మా చిన్న కొడుకు వచ్చి ఇంకొక 50 ఫీట్లు పోనిద్దామా అమ్మ అన్నాడు. పోనీరా కొడుకు అన్న. వాడు చెప్పా. వాళ్ళు అంటారు వేసేవాళ్ళు, రావమ్మా ఎందుకు ఒట్టిగా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకుంటారు మీరు అని చెప్పాడు. ఒక పుస్తకం రాయొచ్చండి ఆ లీలలని చెప్తే నేను నిజంగా. ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే చెప్తాను నేను, అంతేగాని అప్పుడు మళ్ళా వేయడం మొదలుపెట్టారుగా, నీళ్ళని వచ్చాయి. ఇప్పటికి కూడా మాకు ఎండాకాలం కూడా ఎండిపోదు, తీయటి కొబ్బరి నీళ్ళలాగా నీళ్ళు. ఇంత బాబా బొట్టు వేసి అక్కడ కొబ్బరికాయ కొట్టా. నువ్వే చూడు మరేమో వస్తాయా రావా చూడు అన్నా. చూపించాడండి. ఒక్క దిష్టాంతరం కాదండి, ఎన్నో ఉన్నాయి. మా పక్క వాళ్లకు నీళ్లు లేవు, వెనక వాళ్లకు నీళ్లు లేవు, వాళ్ళకి ఎవ్వరికి బోరింగ్లు వేసా నీళ్లు పడలేదు. కానీ మా ఇంట్లో ఉన్నది మాకు. ఒక్కటి కాదండి, ఆయన దృష్టాంతరాలు ఎన్నో ఉన్నాయండి. నాకు 2 మునిమన్మలు పుట్టారు మొన్న. ఈ కొడలకొక్క, ఈ పెద్ద కొడలకొక్క మనవరాలు, ఈమెకొక్క మనవరాలు. నిజంగా ఎన్నో వేసుకున్నా నేను. పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు దొరికినాయి, పెళ్ళిళ్ళు అయినాయి. ఒక్కటి కాదు, ఆయన కోసం మొక్కుకుంటా, ఇది కడతా, ముడుపు కొడతా, అక్కడ పెడతా, తప్పకుండా చేసి వేస్తాడు ఆయన. సో ఇట్లాంటి మహిమ వల్ల బాబాని తిరుగుతుంటే వాడు మూర్పులే అనిపిస్తుందమ్మా. ఇప్పుడు ఇంకా నెలే అయింది నాది, అయినా కానీ నేను నడవలేస్తానే వస్తా అని వచ్చా. ఇవాళ ఇది కిడ్నీ తీసేశారు, నార్మల్గా ఉన్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాబా దర్శనం? నేను యాక్చువల్లీ మహారాష్ట్ర నుంచి బిలాంగ్ చేస్తా అండి. నేను చంద్రపూర్ బల్లార్ష అంటారు, అక్కడి నుంచి. అంటే మా మహారాష్ట్ర భూమిని సంతాంచి భూమి అంటారు మరాఠీలో. అంటే ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ సంత్ సెయింట్స్. సో జ్ఞానేశ్వర్ మహారాజ్, సాయిబాబా, ఏక్నాథ్ మహారాజ్, తుకారామ్, దీస్ ఆర్ ఆల్ సెయింట్స్, దే బిలాంగ్ ఫ్రమ్ మహారాష్ట్ర. నాకు సాయిబాబా గురించి 1980 నుంచి తెలుసు. అప్పటి నుంచి నేను సాయిబాబా భక్తురాలు. తెలియని వయసులో లాంగ్ బుక్స్ ఉంటాయి కదా, దాని వెనుక సాయిరామ్ అని రాసుకునేదాన్ని. అప్పుడు ఇట్లా సాయి కోటి ఉంటుంది, ఇది లేదు. చిన్నప్పటి నుంచి ఉండేది, కానీ అప్పుడు మేమున్న ప్లేస్ టౌన్ కదా, అక్కడ దొరకలేదో, అడగాలని తెలియలేదో, కానీ బుక్లో వెనుక సాయిరామ్ సాయిరామ్ అని రాసుకునేది నేను చిన్నప్పుడు. నా ఒక అదృష్టం, నేను ఎవరింట్లో పడ్డానో మా అత్తమ్మ కూడా సాయి భక్తురాలే. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే సాయిబాబా చరిత్ర చదువుడు కానీ ఇది కానీ మేము చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాము. ఏదైనా కోరిక ఉంటే మొక్కుకొని అది కంప్లీట్ అవుతుంది, అది మాత్రం విశ్వాసం. అంటే అత్తమ్మ అన్నట్టు పిలుస్తే పలుకుతారు. నాకు తెలుగు అంత సరిగా రాదు, పిలుస్తే పలుకుతారు ఆయన జీవితం ఎట్లా వంటిది, ఫకీర్ ఆయన. ఇప్పుడు ఆయనకు అందరు చడావా, సింహాసనాలు, బంగారాలు, ఆయనకు దేని మీద ఆశ లేదు. అది ఒక వ్యక్తి తన కోరిక కంప్లీట్ అయినాక ఇస్తా అని కానిక వేస్తున్నాడు, కానీ బాబా ఏమీ అడగడు, బాబాకి ఏమి వద్దు. ఆయన చరిత్ర చదివితే ఆయన ఫకీరుడు, ఆయన అన్నీ ఇచ్చాడు, ఆయనకి ఇచ్చుడే తెలుసు. అదే, దీని గురించి నేను ఎక్కువ కమెంట్ చేయలేను. అది ఒక్కొక్కళ్ళ అదే పర్సెప్షన్, ఒక్కొక్కళ్ళ దృష్టికోణం చూడడానికి. ఇట్లా అనకూడదు. ఇప్పుడు ఏ సంత్ అయినా, ఏ దేవుడైనా, ఎవరైనా తన మీద నింద చేస్తే, మంచి వ్యక్తి అయినా తన మీద నింద చేస్తే వాళ్ళకు పాడు కావాలని ఎప్పుడు కోరుకోడు. అప్పుడే తను మంచివాడవుతాడు. వేరే వాళ్ళ వల్లే మనం కొట్లాడితే దాంట్లో మనలోని వాళ్ళలో తేడా ఉండదు. అది నమ్మితే అనుభవం చేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముడు నేర్చుకోండి. వెన్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్, వెన్ యూ హ్యావ్ అ ఫెయిత్. సో హ్యావ్ అ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయనకు చేసే ఆ శ్రద్ధతోటి ఆయన చేసి చూడండి, రాకుంటే అన్న. సో ఇట్స్ ఓకే, అది వాళ్ళ ఒక ఒపీనియన్. కాదు, హర్టింగ్ అనిపిస్తుంది, కానీ ఎంతుంటాయి మనం చుట్టుపక్కల ఎన్నో హర్ట్ అయ్యే వస్తువులు అవుతున్నాయి, థింగ్స్ అవుతున్నాయి, ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. వాట్ వీ కెన్ డూ? వీ కాంట్. మనం అందరితోటి పోయి కొట్లాడలేము అందరితోటి. అది వాళ్ళకే సద్బుద్ధిని ఇస్తాడు దేవుడు అనేసి, వాళ్ళకే సద్బుద్ధి ఇస్తాడు. సరే, ఆమె ఒక పర్సెప్షన్, ఆమెకు తెలియలే. నేనైతే ఈ వీడియో చూడలే, నాకు తెలియదు. నేను ఎందుకంటే తెలుగు ఎక్కువ చూడను, ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, అని నాకు ఎక్కువ
నో 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 అట్లా ఏ దేవుడు ఇప్పుడు నేను ఇంకొక దృష్టాంతం చెప్తా. సాయిబాబా పోతిలో శ్యామ అని ఒక ఆయన చాలా క్లోజ్ భక్తుడు, కాశీ ప్రయాగ గయా యాత్రలు చేస్తా అని సాయిబాబా దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఎవరైనా అప్పుడు ఆయన ఉన్నప్పుడు. అదే పోయిరా శ్యామ, నువ్వు పోయిరా, నా ఇంత భక్తి చేసావు, ఈ కాశీ గయా యాత్ర చేసుకోరా అని ఆయన పోయినాడు. బాబా పోతిలో కూడా ఉండేది. అయితే ఆయన ఎక్కడ పోయినా ఆయన పోయే ముందు బాబా ఫోటో ఉన్నది. ఆ కాలంలో గయా ప్రాశిక్ దాకా బాబా పోయినారు. ఇప్పుడైతే వరల్డ్ వైడ్ త్రూ అవుట్ ద వరల్డ్ నేను అమెరికాకు మొన్న పోయి వచ్చాను. అక్కడ బాబా గుడ్లు, అక్కడ బాబా భక్తులు, అక్కడ బాబా నామస్మరణం. ఎంతట మనం ఏదో ఆపుతాము మంచితనానికి, ఎవరినో ఆపుతామంటే ఆపలేరు. వేస్ట్ అది ఆయనకు ప్రూవ్ చేసే అవసరం లేదు. మనం ఆయన మీద భక్తి శ్రద్ధలతోటి ప్రార్థన చేసి మన ఈ సంసారం నుంచి మనకు తరించాలి అంటే ఆయన శరణాగతి తీసుకుంటే ఆయన చేయని వాళ్ళని కూడా చేస్తాడు, చేసేటాళ్ళని కూడా చేస్తాడు. ఆయన సంతుడు, ఆయనకి ఇవన్నిటినీ పరే ఉన్నాడు. హీఈస్ అబవ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆయనకు ఎవరో ప్రే చేయాలని అనుకోలే, ఆయనకు ఎవరో కానిక వేయాలని అనుకోలే. ఆయన అందరికీ మంచి చేస్తాడు. అదే ఒక సంత్, ఒక మంచి ఒక ఇది. నో, ఐ ట్రీట్ టెంపుల్ ఇస్ నా శ్రద్ధ. అది నేను అందుకోసం ఏమన్నా పర్సెప్షన్. Someone says in the public domain that is a completely mask. The Hindus who are going to prayer, they are very nonsense and mental. No, that's not true. దట్ ఈస్ దేర్ పర్సెప్షన్. అది వాళ్ళ ఒక ఆలోచన కావచ్చు, మనం ఒక ఆలోచనను కంట్రోల్ చేయలేము. అది వాళ్ళ ఒక ఇది. No, I don't want to comment on that part. See, మీరు బాబా గురించి అడిగారు, నేను చెప్పగలుగుతాను. ఎవరు మాట్లాడతారు, ఏం ఆలోచిస్తారు, దాని మీద నా కంట్రోల్ లేదు. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు కంట్రోల్, రైట్? ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వ్యక్తిత్వం చేసేది డెఫినెట్లీ. అందుకోసం వినను. నేనైతే ఈ మాట మీ దగ్గర నుంచి వింటున్నాను, నేను ఈ మాట వినలేదు. విన్నా కూడా విల్ ఇగ్నోర్ ఇట్. మనకు ఇష్టంగానే మన పని ఎందుకు చేయాలి? వీ షుడ్ కమ్. ఐఎమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్ అండి. ఐ బిలీవ్ ఇన్ శ్రీ రవిశంకర్. ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ హిమ్ సిన్స్ 15 years. What then if I don't practice this? What is the meaning of doing Sudarshan Kriya or following Ravishankar Guruji? See, I don't go to the place where I don't like or the negativity is there or which is hurting me. I don't go there. That's my view of approach of life towards life. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి యాక్సిడెంట్ అయినా కానీ ఆయన ద్వారా నేను బాగా గడ్డను పన్నా, బాగా నమ్ముతా. అప్పుడు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పాలాభిషేకం వచ్చేది. ఈరోజు కూడా ఈరోజు రావాలనుకున్నాం కానీ కొద్దిగా రాత్రి లేట్ అయింది, మిస్ అయిపోయింది అనమాట. ఆయన నమ్ముకునే వాళ్ళకు లోటే లేదు ఎప్పటికీ. ఆయన మనస్ఫూర్తిగా నమ్మాలి కానీ ఎక్కడి వరకు తీసుకెళ్తాడు. అప్పుడు మళ్ళీ ప్రసాదాలు స్పెషల్గా తీసుకొని వచ్చేవాడిని బాబా కోసం. రొట్టెలు, జొన్న రొట్టెలు అంటే ఆయనకు చాలా ఇష్టము. అంత మహిమగల గురువు అండ్ దేవుడు రెండు విధాలుగా. అట్లాంటి బాబాని మనం కొలుస్తాం, కానీ అట్లాంటి బాబా అసలు దేవుడే కాదు, ఆయన ఉండేది గుడే కాదు అని అనడం మాధవి. వాళ్ళకు అహంకారం ఎక్కువ, వాళ్ళకు అంతే. డబ్బులు ఎక్కువ అయ్యి వాళ్ళ అహంకారము భక్తికి లేకుండా అట్లా లేనిపోయిన వాళ్ళకు మాటలు వస్తుంటాయి, అంతే తప్ప ఇంకేం లేదు. ఆయన నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన అందరినీ బాగా చూస్తాడు. అటువంటి వాళ్ళకు మళ్ళీ దారి చూపిస్తాడు. ఆయన వాళ్ళ అట్లన్న వాళ్ళకు కంపల్సరీ మళ్ళీ ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇంకొక విషయం కూడా, ఆయన రప్పించుకోవాలనుకుంటే ఏ క్షణాన్ని రప్పించుకుంటాడు. లేకుంటే ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఆయన దగ్గర పోలేం మనం. మా ఫ్యామిలీతో ఎన్నిసార్లు అనుకున్నాం పోదాం అని. మొన్న లాస్ట్ టైం ఏదో ఒక పండగ రోజు ఆడ ఏదో ఊరికి ఒట్టిగా మన పుప్పాల కూడా నరసింహస్వామి టెంపుల్ పోయినాం. ఆడ పోయిన తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంటుంది ఆడ కూడా. దేవుడో ఏం చేస్తావు, నాకు ఈ 2 రోజుల్లో నాకు షిరిడి రప్పి అన్నా. వెనకమ్మడి షిరిడికి పోయినాం. అనుకోకుండా తులజాపూర్ పోయినాం. తులజాపూర్ నుంచి అనుకోకుండా షిరిడికి అటే వెళ్ళిపోయినాం నైట్. అంత మహిమగల మంచి నమ్మితే ఎక్కడికో తీసుకెళ్తారమ్మా. ఇంత నమ్ముతున్నారు బాబాని, ఇంత నమ్మకుండే బాబా పైన అసలు ఆయన దేవుడు కాదు, ఆయన ఒక దయ్యం, గుడి కాదు, అదొక మస్జిద్. హిందువులందరూ పిచ్చెక్కి బాబాని కొలుస్తున్నారు. ఇట్లాంటి మాటలని మాధవిలత అంటే అల్లా దేవుడే, యేసుప్రభు దేవుడే, హిందూ దేవుడే, అంత సమాన భగవంతుడు అంతా ఒకటే. అదంతా అనే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. నన్ను అడిగితే పిచ్చోళ్ళు, అదొక వాళ్ళకు గర్వం ఎక్కి అంతే, అంత తప్ప ఏం లేదు. తప్పు, చాలా తప్పు కదా అది. అసలు మాట్లాడకూడదు. నీకు ఇష్టం వచ్చి దేవుని కొలుసు, లేదంటే సైలెంట్గా ఉండు అంతే. అంత తప్ప నువ్వు
ఆ దేవుని గురించి ఈ దేవుని గురించి అనవసరంగా మాటలు మాట్లాడకూడదు. అది అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అది ఇబ్బంది అనిపిస్తుందా బాబాని అట్లా తిడుతూ మాట్లాడితే? అంతే కదమ్మా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. పక్కన వాళ్ళు అంటే వాళ్ళ పాపం వాళ్ళ పోతారని మనం పక్కకి వెళ్ళిపోతాం అంతే. వాళ్ళని మనం తిట్టలేము కొట్టలేము కదా, వాళ్ళ ఇష్టం అది. మెడికల్ అన్ని ట్రస్ట్ అన్నీ పెడుతున్నారు వాళ్ళు, మంచిగా ఉంది, దానికి ఏం లేదు, చాలా బాగా చేస్తున్నారు సాయిబాబా. మరి అట్లాంటి బాబాని ఇట్లా తిట్టడం ఏమనిపిస్తుంది అన్న మీకు? బాగుండేది, అట్లా తిట్టకూడదు, ఆయనది ఎవరి ఉద్దేశం అట్లా చేయకూడదు, కానీ వాళ్ళు చేసేసారు. ఇప్పుడు గుడి అనే మనం నమ్ముతాం, అసలు ఇదే గుడి కాదు, ఇది మసీదు, అసలు దుర్గైనా మీరు పూజ చేస్తుండ్రు అంటారు అంటారు వాళ్ళు, ఏమనలేం వాళ్ళని. మనం ఎవరి ఉద్దేశం వాళ్ళది, మనకు నమ్ముతున్నాం, మనకు మంచి జరుగుతుంది, మనం వస్తున్నాం. మేము ఒక్కరమే కాదండి, మాలాంటి లక్షల మంది వస్తున్నారు, ఇండియా మొత్తంలో కోట్ల మంది సాయిబాబా షిరిడీకి వెళ్తారు. ఎంతోమంది వెళ్తారు, తిరుపతి తర్వాత షిరిడీ ఉంది, ఇప్పుడు షిరిడీ యాత్ర అందరు చేస్తుంటారు, ఎంతోమంది వెళ్తారు. అట్లా భగవంతుడు కాదని వెళ్తుంటారు వాళ్ళు, అందరికీ తప్పు అది. మీ పేరేంటి? కౌశిక్. సో కౌశిక్, ఏంటి మీరు కూడా ఇప్పుడు ఒక ఆడియో విన్నారు, ఏమనిపిస్తుంది ఆడియో? అది ఎవరి బిలీవ్స్ వాళ్ళేవి, అట్లా ఇన్సల్ట్ చేయొద్దు ఎవరి బిలీవ్స్ని, అది రాంగ్ అది. ఇప్పుడు మన హిందూస్కి చాలా నమ్మకం గుడి అనేది, అవును, ఇది గుడి కాదు మసీద్ అని మాట్లాడుతున్నారు. అది రాంగ్ అది. అంటే అట్లా బిలీవ్ చేసినాక ఒకటేసారి రాంగ్ అంటే కరెక్ట్ కాదు అది, అంతేనా. అంటే మనం ఒక పొజిషన్లో ఉన్న తర్వాత ఇవన్నీ మాటలు వింటుంటే, ఇలాంటి వాళ్ళు ఒక పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ పెడుతుంటే, యాజ్ అ బాబా డివోటీ మీకు ఏమనిపిస్తుంది? బాధగా ఉంటుంది అట్లా ఒకరి నమ్మకాలని అట్లా కొట్టిపడేసినట్టు మాట్లాడొద్దు కదా, అంతే. మాధవి లతకి మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? నమ్మితే నమ్మండి, లేకపోతే వదిలేసండి, అట్లా రాంగ్గా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, అంతే. బాబా భక్తుల భక్తులమే. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాబా? బాగుంది, మేము దగ్గరలోనే ఉంటాం, కానీ అక్కడికి వెళ్తాము, ఇక్కడికి వచ్చాము, ఇప్పుడైతే బేగంపేటలో ఉంటాము. బాగుంది, ఇప్పుడు ఇంతకుముందుకు చూసినాను, బాగుంది, ఇక్కడ మంచిగా ఉంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న ఇక్కడ? దాదాపు వస్తున్నాం 2-3 years నుంచి వస్తున్నాం. నమ్ముతారు బాబాని? నమ్ముతాం. అయితే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, ఏమనుకోవద్దు. చెప్పండి. ఒక సినీ నటి మాధవి లత అసలు బాబా దేవుడు కాదు, వెళ్ళే వాళ్ళు హిందువులే కాదు, అండ్ బాబా గుడి కాదు, అది ఒక మసీదు, అసలు ఎందుకు పోతారు మీరు పిచ్చోళ్ళలాగా అని మాట్లాడారు. ఏమనిపిస్తుంది ఇలాంటి మాటలు వింటుంటే బాబా భక్తులు? అనొద్దు వాళ్ళు, కానీ మనం ఇక ఏమనలేము, ఇక ఎవరు ఏమంటారు, ఎవరు మనసులో ఏదో ఉంటే అది చేసుకుంటారు, ఎవరిని ఏమనలేము మనం. ఇంతమంది వచ్చి చేస్తురా, పబ్లిక్ ఎట్లా వస్తుంది? ఆయన చేస్తుండే కాబట్టి ఇంత పబ్లిక్ వస్తారు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఆయన దేవుడు కాదు దయ్యం అని మాట వింటే ఏమనిపిస్తుంది అన్న? అవును, అట్లా అంటారు, కానీ మరి ఇంత జనాలు ఎక్కడి నుంచి వస్తారు, భక్తులు కానీ వాళ్ళ సో అట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా, లేదంటే అట్లా మాట్లాడొద్దు అంటారా? ఎవరైనా మాట్లాడకూడదు అట్లా, ఎవరి మనసులో ఏముంటుంది మనకు తెలియదు. వాళ్ళు నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఇక నమ్మరు అట్లా. కానీ బాబా భక్తులు చూస్తుంటే చాలా మంది కనిపిస్తారు. అవును, బాబా మిరాకిల్స్ చాలా మందికి చాలా అవుతాయని అంటుంటారు. అయింది మాకు ఒకసారి సరే అయింది. చాలా మిరాకిల్స్ అవుతుంటాయి. జరుగుతాయి కానీ ఇంకా సో మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే బాధ అనిపించదా? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు. వాళ్ళ గుర్తుండి మాట్లాడుతుంటున్నారు ఇట్లాంటి బాబాని తిట్టడం అనేది. తిట్టొద్దు అట్లా, ఎవరు ఇష్టం వాళ్ళది. భక్తి ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తారు జనాలు. ఏంటి? పద్మజ. సో ఇవాళ ఫస్ట్ రోజు బాబా దర్శనం ఎట్లా అనిపించింది? బాగా అనిపిస్తుంది అంటే. సో బాబా భక్తులా మీరు? వస్తుంటాం మేము. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తుంది? మేము 10 సంవత్సరాల పైన అవుతుంది, వస్తూనే ఉంటాం. సో బాబా ఏదో ఒక మిరాకిల్ చూపిస్తుంటాడు, కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాడు, నిజమేనా అది? నిజమే, ఎప్పుడైనా ఏమైనా జరిగినాయి అట్లాంటివి? అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మనం అంత భక్తిగా కొలుస్తున్న బాబా అసలు దేవుడు కాదు, ఒక ముస్లిం, ఆయన ఒక దయ్యం అని ఒక మాధవి లత అన్నది. ఏం లేదండి అట్లా. అట్లా మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది? ఇంకా అంటే మేము అంత అట్లా వినలేదు ఎప్పుడు. ఆయన దేవుడనే మేము కొలుస్తున్నాం, నమ్ముతున్నాం అట్లా. మేము అనుకోకుండా కూడా మాకు అసలు షిరిడీకి మేము పోవాలని అనుకోలేదు, సడన్గా షిరిడీకి పోయి వచ్చాం కూడా. అసలు దారిలోనే వేరే సాటుకు పోవాలనుకున్నాము,
వేరే సాటుకోవాలని పోతున్నాం, దారిలో మళ్ళీ అట్లే షిరిడీకి పోయాము. అంత మహిమ ఉంటుంది. అంత మహిమ ఉంటుంది. సో అంత మహిమ ఉండే బాబా అసలు దేవుడు కాదు అని మాటలు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది అట్లా అంటుంటే. దేవుడనే కదా ఇంతమంది కొలుస్తున్నారు, ఇట్లా వస్తున్నారు కదా, ఇట్లా అనేటోళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. కాదని వాళ్ళతో వాదలాడాలనిపిస్తుంది.